హరే శ్రీనివాస, అందరూ బాగున్నారా? బట్ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. దానికోసమే నేను నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బుంటే మనిషికి విలువ, డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదు. అంతే కదండి? నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? డబ్బుంటే మనిషిని చాలా అంటే చాలా వాల్యూస్ తో చూస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే అమ్మో బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు ఏమైనా అడుగుతాడేమో మనల్ని అని భయంతో ఉంటారు. బట్ నేను ఏదైతే లైవ్ చేశానో ఆ లైవ్ లో చాలా మంది ఆర్థిక పరంగా పరిస్థితులు బాగోట్లేదు, డబ్బు నిల్వ ఉండట్లేదు, ఎంత సంపాదించినా అలాగది పోతుంది, మాకు డబ్బు వచ్చే మార్గమే లేదు. రమాదేవి గారు ఏం చేయాలి అంటే, నేను చాలా మందికి చెప్పాను, కనకదార స్తోత్రం చదువుకోండి. కనకదార స్తోత్రం చదివినట్లయితే మీకు డబ్బు సమస్య అనేది ఉండదని. బట్ దాంతో పాటుగా కనకదార స్తోత్రం చదవండి, చదవలేకపోతే వినండి. బట్ దాంతో పాటుగా ఈ రెమెడీ అనేది మీరు చేసినట్లయితే కనుక మీకు 100% రిజల్ట్ వస్తుందండి. 100% రిజల్ట్ అంటే కంపల్సరీగా జరిగితే మాత్రమే నేను షేర్ చేసుకుంటానండి, లేకపోతే షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నాకు ఒక 1 year బ్యాక్ మా రిలేషన్ ఒకరు కాల్ చేసి, మాకు పరిస్థితి బాగాలేదు అంటే మీన్స్ వాళ్ళ కోట్లు ఆస్తుంది కానీ పరిస్థితి బాగాలేదు, మనశ్శాంతి లేదు, వ్యాపారం తగ్గుతుంది, ఇలా చూస్తే మా వారు డల్ అయిపోతున్నారు, ఏమైనా చెప్పవారమ్మా అని అడిగితే, నాన్న ఏంటండి కోట్లు ఆస్తుంది కదా, ఏంటి ఇలా అడుగుతున్నారంటే, కోట్లు ఆస్తుంటే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి కావాలి. ఎప్పుడు జరిగే బిజినెస్ ఒకేసారి డల్ అయిపోతే ఎలా ఉంటుంది రమ్మా, చెప్పమ్మా, నాకు ఆయన చూస్తుంటే దిగాలుగా ఉంది, నువ్వు ఏదైనా చెప్పండి. మరి నేనేం చెప్పగలను, నువ్వు చెప్తావు చెప్పండి. అయితే ఓకే మీరు అడిగారు కదా నేను చెప్తానని చెప్పేసి ఒక నాకు తెలిసిన మాటని చెప్పాను. చెప్పగానే తనతో చెప్పానమాట, ఎక్కువ రోజులు ఏం చేయొద్దు, మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయితే ఆపేయండి అని చెప్పాను. చెప్పినా కూడా తను 2 months చేసి నాకు ఫోన్ చేసి, నేను చాలా అంటే చాలా బాగున్నాను, ఆయన కూడా చాలా మనశ్శాంతిగా ఉన్నారు అని చెప్పు. చాలు కదండి ఎవరికైనా మాట, చాలా సంతోషాన్ని ఇచ్చిందనమాట. అన్నమాట ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, భగవంతుడు ఎదురుగా కనిపిస్తున్నాడు, ఆయన చూస్తుండగా చెప్తున్నాను. నాకు చాలా ఆనందం అనిపించింది. అంత మంచి ప్లేస్ లో ఉన్న వాళ్ళు నేను చెప్పిన మాటను తీసుకుని నేను చెప్పినట్లుగా చేసి వాళ్ళ లైఫ్ బాగుంది అనే మాట అంటే నాకు ఎలా ఉంటదండి, హ్యాపీనెస్ కాదా? అలాంటి మంచి హ్యాపీనెస్ ఏదైతే వేరే వాళ్ళకి నేను ఇచ్చానో అదే హ్యాపీనెస్ మీకు ఇవ్వాలనుకుని వాళ్ళ వీడియో చేస్తున్నాను. ఉప్పు దీపం, ఈ ఉప్పు దీపం అనేది మీరు డైలీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే గనక మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లియర్ అయిపోతాయండి. ఇత్తడి పళ్ళు, దాంతో పాటుగా ఒక పెద్ద ప్రమిద, దాంతో పాటుగా ఒక 2 చిన్న ప్రమిదలు. బట్ దీంతో ఉప్పు దీపం అనేది అయిపోతుంది. దీంతో పాటు రాళ్ళు ఉప్పు, సముద్రపు ఉప్పు కూడా కావాలన్నమాట. లక్ష్మీదేవికి ఈ ఉప్పు దీపం అనేది పెట్టినట్లయితే కనుక ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది మొత్తం పారద్రోలి మీకు పాజిటివిటీని ఇస్తుంది. ఈ ఉప్పు దీపం అనేది మీరు డైలీ పెట్టుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండిపోతుంది. దాంతో పాటుగా మీరు కనకదార స్తోత్రం చదివినా విన్నా కూడా మీ లైఫ్ వెల్ సెటిల్డ్ అండి. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చెప్తాను కదా, నమ్మని వాళ్ళ కోసం కాదు, నమ్మిన వాళ్ళ కోసం మాత్రమే. ఈ ఉప్పు దీపం ఏంటి, ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా. అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే, ఓం నమో లక్ష్మీదేవియే నమః అని ఒక్క కామెంట్ చేయండి. ఇంకా దాని మించి ఏమీ అవసరం లేదు. బట్ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు నేను రావడం అయితే జరుగుతుంది. ఏదైతే రెమెడీ చెప్పాలనుకున్నానో ఆ రెమెడీతో. Thank you.